గాయ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మన ఈరోజు వీడియోలో అసలు మన ఛానల్ కోసం ఇంట్రోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అన్న దాని గురించి కొన్ని వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఐ కార్డ్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటాయి, మీరు అక్కడి నుంచి కూడా చూడవచ్చు. లేదంటే మీరు ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేసినట్టయితే మీకు మొబైల్ ఎడిటింగ్ గురించి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంట్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఇంట్రోస్ గురించి మీకు చెప్పాలి. చాలామంది నా ప్రతి వీడియోకి ఇంట్రోస్ అని అడుగుతూనే ఉంటున్నారు. బ్రో ఇంట్రో ఎలా చేస్తున్నారు బ్రో, నాకు కావాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చేసే ఇంట్రోస్ అన్నీ కూడా ఫ్రీ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యాప్లో చేసి ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ చూసారు కదా ఇంట్రో వచ్చినప్పుడు అంటే 2D ఇంట్రో కాబట్టి మనం మొబైల్ యాప్స్ ద్వారా కానీ లేకపోతే సిస్టంలో కానీ చేసుకోవచ్చు. కానీ మీరు చూసే 3D ఇంట్రోస్ మాత్రం నాకు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అంతగా అయితే రావన్నమాట. నేను కూడా బయట ప్రొఫెషనల్స్ దగ్గరే చేయిస్తాను. అండ్ మీరు బయట చేయించుకున్నట్టయితే కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటాయి. కాకపోతే నేనేంటంటే నేను ఒక క్రియేటర్ని కాబట్టి నాకేంటంటే వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చి తక్కువ ప్రైస్లో మంచి ఇంట్రోస్ అయితే చేసిస్తారు అనమాట. మీకు కూడా అలాంటి 3D ఇంట్రోస్ కావాలంటే కనుక ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, నాకు వాట్సాప్ నెంబర్లో టెక్స్ట్ చేసినట్టయితే నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఇంట్రోస్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు యాప్లో ఏంటి అంటే మనం ఈ యాప్ నేమ్ వచ్చేటప్పటికి పిక్సెల్ ఫ్లో అనమాట. ఇది వచ్చేటప్పటికి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది, కానీ మీరు కింద డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఆ బెనిఫిట్ ఏంటో నేను వీడియో చివరిలో అయితే చెప్తాను అనమాట. అండ్ ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం కేవలం ఒక 2D ఇంట్రోస్ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ యానిమేషన్తో ఇంట్రోస్ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఎలా ఉంటుందంటే ఒకసారి యాప్ని క్లోజ్ చేసి మీకు మళ్ళీ యాప్ ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ప్రో వెర్షన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని కేటగిరీస్ అయితే కనిపిస్తాయి. మన ఛానల్స్ ఉండే కేటగిరీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మోటివేషనల్, ఫ్యాషన్ అని, హెల్త్ అని, స్పోర్ట్స్ అని, ఎడ్యుకేషన్, కుకింగ్, ఈ విధంగా ఇవన్నీ కనిపిస్తుంటాయి. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుకింగ్ ఛానల్ వాళ్ళు కాబట్టి ఈ టెంప్లెట్ ఎడిట్ చేసి చూపిస్తాను ఒకసారి. వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, యూజ్ టైటిల్ అని చెప్పేసి వస్తుంది కదా, ఇక్కడ యువర్ టైటిల్ అని వస్తుంది. ఇక్కడ యూజ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు ఈ టైటిల్స్ అవన్నీ ఇక్కడ ఆ టెక్స్ట్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏంటంటే నాకు తెలిసిన ఒక దివ్య అని చెప్పి ఒక సిస్టర్ ఉంది, ఆవిడ ఛానల్ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఛానల్ నేమ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి వ్లాగ్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ప్లే చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇలా మీరు సింపుల్గా మీకు కావాల్సిన 2D ఇంట్రోస్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే మీరు మీ ప్రతి వీడియోకి ఒక కొత్త ఇంట్రోని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కుకింగ్ సంబంధించిన చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. రోజుకొక ఇంట్రో చెప్పిన మీరు ఒక్కొక్క ఇంట్రో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా ఒక ఇంట్రో అయితే ఉంది, చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక ఇంట్రోలా వాడుకోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైనా ఇంగ్రీడియంట్ గురించి చెప్పేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనమాట, మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ మీరు దివ్య వ్లాగ్స్ అని ఇస్తున్నాను చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట, అంటే ఎగ్జాంపుల్. అండ్ అలానే అదేవిధంగా టెక్నాలజీ సైడ్, ఇప్పుడు మీరు టెక్నాలజీలో టెక్ వీడియోస్ చేసే వాళ్ళు అయితే టెక్ వీడియోస్ కూడా మంచి ఇంట్రోస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంట్రోస్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు కావాలంటే సేమ్ టెక్స్ట్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ తెలుగు టెక్ప్యాడ్ కాబట్టి తెలుగు టెక్ప్యాడ్ అనేది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లే చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేయాలనుకుంటే కూడా మనం ఏ టెక్స్ట్ కలర్ని అయితే చేంజ్ చేయాలనుకున్నా ఆ టెక్స్ట్ కలర్ని అయితే మీరు ఇక్కడి నుంచి అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ కింద ఉంది కదా, కింద టెక్స్ట్ని అయితే చేంజ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఈ విధంగా టెక్స్ట్ అయితే చేంజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి చేంజ్ చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ కావాలంటే మీరు స్కేల్ ద్వారా ఇక్కడ దీని సైజుని కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇన్ కేసు మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియో వద్దనుకున్నప్పుడు కావాలంటే డైనమిక్ అంటే యానిమేషన్ కొంచెం ఈ విధంగా ఉండే యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక యానిమేషన్ అనేది మనకి వస్తుందన్నమాట.
అండ్ అదేవిధంగా ఇక్కడ వీడియోస్ ఉంటాయి అండ్ ఇమేజెస్ ఉంటాయి, ఇక్కడ కలర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనకి ఇవన్నీ యూజ్ చేసుకుని మనకు నచ్చిన విధంగా ఇంట్రోస్ని అయితే ఇక్కడ నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంట్రోసే కాదు, ఇవి ఒక రకంగా మీకు కొంచెం క్రియేటివిటీ ఉంటే వీటిని మీరు లోయర్ థ్రెడ్స్ కింద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీరు కింద కామెంట్లో కానీ అడిగినట్టయితే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు రా అని కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని యానిమేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో ఎన్ని యానిమేషన్స్ ఉన్నాయంటే ఆ అన్ని యానిమేషన్స్ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, టెక్స్ట్ యానిమేషన్లు, ఇవన్నీ కూడా టెక్స్ట్ యానిమేషన్లే. ఈ విధంగా టెక్స్ట్ యానిమేషన్లు మనం మనకు నచ్చిన టెక్స్ట్ యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఏది కావాలంటే ఆ టెక్స్ట్ యానిమేషన్కి మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చుకొని ఇంట్రోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది క్రియేట్ చేస్తున్నాను నేను. క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే తెలుగు టెక్ ప్యాడ్ అన్నది ఇచ్చుకుంటాను అనమాట. మళ్ళీ తెలుగు టెక్ ప్యాడ్ ప్లే చేస్తే మనకి తెలుగు టెక్ ప్యాడ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇది ఒక లోయర్ థ్రెడ్ కింద కూడా వాడుకోవచ్చు. ఏంటంటే జస్ట్ దీన్ని మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసుకున్నారనుకోండి, బ్యాక్ సైడ్ కలర్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు గ్రీన్ కానీ ఇచ్చేసారనుకోండి, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం గ్రీన్ కలర్ కనిచ్చారనుకో, గ్రీన్ కలర్ ఇచ్చి ఏంటంటే మళ్ళీ మీరు గ్రీన్ కలర్ ఇచ్చినప్పుడు ఈ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. కాబట్టి టెక్స్ట్ కలర్ ఏంటంటే బ్లాక్ పెట్టుకోండి సరిపోద్ది. బ్లాక్ పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీకు కొంచెం కలర్ని అయితే లేదంటే బ్లూ పెట్టుకోండి. ఇక్కడ ఈ కలర్ని వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం బ్లూ పెట్టుకున్నారనుకో ఇంకా బాగుంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అది మీరు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయితే తీసేసి దీన్నే ఒక లోయర్ థ్రెడ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ క్రియేటివిటీని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సింపుల్గా కావాలనుకుంటే ఇంట్రోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి కావాలంటే మీరు కంచి ఇవి ఏది కావాలంటే దాన్ని యూస్ చేసుకుని అందమైన ఇంట్రోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గైస్, ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూట్యూబ్ ఛానల్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను క్విక్ రిప్లైస్ కోసం ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నేను మీకు అక్కడ మీకు ఏంటంటే వెంటనే మీరు టెక్స్ట్ చేసిన వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.